హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరస్ సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ సమ్మర్లో కూల్గా ఏదైనా జ్యూస్ తాగాలనిపిస్తుందా? అయితే చాలా చీప్గా అండ్ సింపుల్గా చేసుకునే సింపుల్ జ్యూస్ చేసేసుకుందామండి. బనానా జ్యూస్ అండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇది మీ దగ్గర అంటే అరటికాయలు గట్టిగా కాకోకుండా కొంచెం మెత్తగా ఉన్న అరటికాయలు అయితే జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అలాంటి అరటికాయలు ఒక 6 తీసుకున్నానండి. 6 తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. 6 అరటికాయలకి అంటే అర డజన్ అరటికాయలకి 1 కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి. అదే అంటే ఏ కప్పుతో అయితే నేను షుగర్ని అయితే కొలిచానో అదే కప్పుతో 2 కప్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర మిల్క్ని డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఉంచుకుంటే కొంచెం గట్టిగా ఉంటే వేసేయండి, లేకపోతే ఐస్ క్యూబ్స్ ఉన్నా కానీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంటే మీకు బాగుంటుంది కూల్గా. నా దగ్గర మిల్క్ అయితే చాలా కూల్ ఉన్నాయని చెప్పి నేను నార్మల్గా పోసేసాను అనమాట. ఈ మొత్తం వేసేసి మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చాలా అంటే ఇలా జ్యూసీగా వచ్చేస్తుందండి. ఎంతో సింపుల్గా ఉంది, చూసారా? ఇంతేనండి జ్యూస్ చేసుకోవడం. వాటిలో నేను 2 గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటున్నానండి. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈ అరటికాయ జ్యూస్ కాబట్టి దీంట్లోకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలా మిక్సీలో వేసేటప్పుడే వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాదు, మేము అలా మిక్సీలో వేసుకోము అని అనుకున్న వాళ్ళు ఇలాగ సర్వ్ చేసుకున్నప్పుడు విడిగా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలాగ నేను చూపించిన విధంగా పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ బూస్ట్ కానీ హార్లిక్స్ ఫ్లేవర్ కానీ జ్యూస్ తాగేటప్పుడు మనకి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది, హెల్తీ కూడా జ్యూసు. పిల్లలకి కూడా చిటికలో చేసి ఇచ్చేయచ్చండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసేస్తారని నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇలా మీకు అన్నీ నేను చేసే ప్రతి ఐటెం మీకు తెలియాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.